సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీ చెన్నపల్లిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో సాహితీ కవులు గుర్రం జాషువా బోయి భీమన్నల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, పద్య పఠనం నిర్వహించి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి సాయి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సైన్స్ ఉపాధ్యాయులు ఏ విద్యాధరి, ఫణికుమార్, విద్యా కమిటీ చైర్మన్ ఆత్మకూరు ఠాగూర్ సహా ఉపాధ్యాయులు ఏ వాణి, జి పద్మజ, విఎస్ విజయలక్ష్మి, వి నళిని, సమరసతా వేదిక అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గోళ్ల కేశవులు, గౌరవ అధ్యక్షులు ఎం శ్రీనివాసులు, సాహితీ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ వల్లూరు మాధవరావు సహా ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పేరు గోళ్ల కేశవులు, సామాజిక సమరసత వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలో ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా టిపి గూడూరు మండలం చెన్నపల్లిపాలెం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో బోయి భీమన్న గారు, శ్రీ గుర్రం జాషువా గారి కవిత్వ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ చేత వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసి వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయడం అయింది. ఆ కార్యక్రమంలో భాగంగా జిల్లా సంయోజకులు లక్ష్మీనారాయణ గారు, వేదిక గౌరవాధ్యక్షులైనటువంటి మోడి శ్రీనివాసులు గారు, మన సాహిత్య ప్రముఖు టిపి గూడూరు మండల సాహిత్య ప్రముఖు మాధవరావు గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బోయి భీమన్న గారు, గుర్రం జాషువా గారు వాళ్ళ కవిత్వంతో సమాజానికి చేసిన సేవలు, వాళ్ళు సమాజంలో ఇబ్బంది పడినటువంటి అంశాల గురించి కవిత్వం ద్వారా ఏ విధంగా తెలియజేసినారు అనే దాని అంశం మీద ఈరోజు వీళ్ళకి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. గుర్రం జాషువా గారు ఆయన పద్యాలతోటి సమాజాన్ని జాగృతం చేసి సమాజాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా సమాజంలో ఉన్న అసమానతలను తొలగించే దానికోసంగా ఆయన ఎంతో కృషి చేశారని మనం తెలియజేసుకుంటున్నాం. అదే బోయి భీమన్న గారు ఆయన రచించినటువంటి పడమటి గాలి, గుడిసెలు కాలిపోతున్నాయి, పాలేరు నాటకాలతో సమాజాన్ని జాగృతం చేసి వాళ్ళు సమాజానికి అభివృద్ధి పదంలో నడిపించేదానికి, సమాజ అభివృద్ధి, దేశం అభివృద్ధి పొందేదాని కోసంగా కృషి చేసినారు. వాళ్ళు సమాజంలోని ఈ అసమానతలను తొలగించుకుంటే సమాజం, దేశం ముందుకు పోవడం సాధ్యం కాదని చాలా ఖారాఖండిగా చెప్పిన వ్యక్తుల్లో మొదటి వాళ్ళు సమాజంలోని ప్రతి అంశాన్ని కోలాకుశలంగా చర్చించి వాళ్ళు సమాజం ముందుకు పోవాలంటే ఏం చేయాలా అనేది గేయాల రూపంలో, పద్యాల రూపంలో, నాటకాల రూపంలో వాళ్ళు తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా మేము సమాజాన్ని అసమానత లేకుండా ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది.